నెగటివిటీ ఎక్కడన్నా ఉంటదబ్బా! కానీ సినిమాని చంపేంత నెగటివిటీ ఉండకూడదు యాక్చువల్‌గా. 'ఈటీఎస్' ఇది వసంతాలు. ఒక అమ్మాయి టీనేజ్‌లో ఒక 17 ఇయర్స్ నుంచి ఆ అమ్మాయి ట్రావెల్ 25 ఇయర్స్ వరకి. ఆ అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్ ఎంతవరకు ఉందని చెప్పేసి చాలా బ్యూటిఫుల్‌గా పోర్ట్రే చేశారు. రీసెంట్ టైమ్‌లో ఒక సినిమాని కాంట్రోవర్సీ చంపేసిందంటే మనకు తెలీదనమాట. కానీ లైవ్ ఎగ్జాంపుల్ ఏమంటే 'ఎనిమిది వసంతాలు.' సో, ఎందుకో ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచి మేబీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఆయనేదో అన్నాడని జెప్పేసి అప్పటినుంచి వచ్చిన నెగటివిటీ సినిమా మొత్తం ట్రావెల్ మొత్తం క్యారీ అయింది. సినిమా ఎళ్లి చూస్తే మాత్రం హోల్ హార్టెడ్ సినిమా. అంటే అంత నేచురాలిటీ సినిమా అనమాట. అంటే మనకి 'అందాల రాక్షసి' సినిమా చూసేటప్పుడు మనకి ఏ ఫీల్ అయితే వచ్చిందో అలాంటి ఫీల్ ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంటదనమాట. సో, బేసిక్‌గా ఆ సినిమా తాత్పర్యం ఏమంటే 8 ఇయర్స్ 8 వసంతాలు. ఒక అమ్మాయి టీనేజ్‌లో ఒక 17 ఇయర్స్ నుంచి ఆ అమ్మాయి ట్రావెల్ 25 ఇయర్స్ వరకి. ఆ అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్ ఎంతవరకు ఉందని చెప్పేసి చాలా బ్యూటిఫుల్‌గా పోర్ట్రే చేశారు. మనకు 2 లవ్ స్టోరీస్ ఉంటాయి. ఒకటి ఆ అమ్మాయి కోరుకున్న లవ్వు. ఇంకొకటొచ్చి ఆ అమ్మాయిని కోరుకున్న లవ్వు. సో, రెండిటి మధ్య వ్యత్యాసం గాని, ఒక మదర్ డాటర్ లవ్ గాని, సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం. సో, నాకు తెలిసి చాలా వరకు థియేటర్‌లో చూసుండ్రు. రేపు మొత్తం ఓటీటీకి సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అవుతారు. థియేటర్ బొమ్మరా మనం చూడాల్సిందే అని చెప్పేసి అంటారనమాట. సో, అట్‌లీస్ట్ అక్కడ ఫెయిల్ అయింది. సో, హోప్‌ఫుల్లీ ఈ సినిమా అయితే మాత్రం ఇక్కడ ఓటీటీలోన హిట్ అవుతుందని అనుకున్నాననమాట. ఎందుకంటే నెగటివిటీ ఎక్కడన్నా ఉంటదబ్బా! కానీ సినిమాని చంపేంత నెగటివిటీ ఉండకూడదు యాక్చువల్‌గా. ఎందుకంటే ఈ సినిమాలో అమ్మాయి హీరోయిన్ చేసిన యాక్టింగ్ గాని, అమ్మాయి క్యారీ చేసిన విధానం గాని 2 అవర్స్ మూవీని సూపర్ ఉంది. అండ్ 'ఫణీంద్ర నరసింహ' గారు మనకు తెలిసినట్టుగానే 'మధురం' షార్ట్ ఫిల్మ్‌లో చాలా మందికి మన టీనేజ్‌లో ఉన్నప్పుడు మనకు బాగా నచ్చిన షార్ట్ ఫిల్మ్. వన్ ఆఫ్ ద బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అప్పట్లో 'మధురం' షార్ట్ ఫిల్మ్. మన 'ఎనిమిది వసంతాలు' అయితే మాత్రం ప్యూర్‌గా ఒక మంచి కావ్యం అన్నమాట. విచ్ యాక్చువల్లీ మిస్‌ఫైర్డ్ ఇన్ థియేటర్. హోప్‌ఫుల్లీ ఇట్ విల్ బి సక్సెస్‌ఫుల్ ఇన్ ఓటీటీ ఫర్ ష్యూర్. కళ కళ నచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతదనమాట.